హాయ్ నాన్న బాగున్నారా అంటూ కొసరి వడ్డించి చివరకు మీది 1000 అయింది 2 లివర్ ఎక్స్ట్రా అంటూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కుమారి ఆంటీ. సెలబ్రిటీలకు తీసిపోని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఎవరి నోటా విన్నా కుమారి ఆంటీ గురించే డిస్కషన్స్. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. ఫుడ్ టేస్టీగా ఉండడంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు జనం తండోపతండాలుగా క్యూ కట్టారు. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమెను యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇంటర్వ్యూలు చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది కుమారి ఆంటీ. ఆమెపై ఓ వీడియో చేసి ట్రోలింగ్ చేయగా అది ఆమెకు ప్లస్ అయిపోయింది. చివరకు ఆమెకు ఊహించని విధంగా బిజినెస్ పెరగడంతో పాటు ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. అంతలోనే ఆమె హోటల్ తీసేసేందుకు ప్రయత్నాలు కూడా చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మరింత ఫేమస్ అయిపోయింది కుమారి ఆంటీ. సినిమా ప్రమోషన్లు, షాపింగ్ వీడియోలతో సెన్సేషన్ అయిపోయింది. అలాగే పొలిటికల్ ప్రచారాలు కూడా చేసింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మారి బాగానే ఫాలోవర్స్ను పెంచేసుకుంది. చివరకు బుల్లితెరపై కూడా సందడి చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కుమారి ఆంటీ తన మంచి మనసును చాటుకుంది. ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ప్రాణ ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వీరిని ఆదుకునేందుకు ఎంతోమంది సినీ సెలబ్రిటీలు తమ వంతు సాయంగా ఆర్థిక సాయం ప్రకటించారు. తెలుగు నటీమణులు అనన్య నాగళ్ళ, స్రవంతి చొక్కారపు తమకు చేతనైన ఆర్థిక సాయం అందించారు. మరి ఇప్పుడు సోషల్ మీడియా స్టార్గా ఎదుగుతున్న కుమారి ఆంటీ 50,000 రూపాయలను ఆర్థిక సాయం ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.